ఫ్రమ్ SriCharvik ఇన్నోవేషన్స్. నేను బాగున్నాను, మీ అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. అండ్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ ఇవాళ అయితే నేను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చానండి. అండ్ ఏంటంటే చూపిస్తాను, జస్ట్ సెకండ్. చూసారా బ్యూటిఫుల్ ఎలిఫెంట్స్. ఇవైతే డెకరేటివ్ ఎలిఫెంట్స్ అండి. మొన్న వినాయక చవితి వ్లాగ్లో నేను చూపించాను మీకు. సో చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ ఒక 4 ఇంచెస్ 4 to 5 ఇంచెస్ విడ్త్ అండ్ 3 ఇంచెస్ హైట్, 2.5-3 ఇంచెస్ హైట్ అయితే ఉంటాయండి. మనకి ఇవి ర్యాండమ్ కలర్స్. ఇక్కడ నాకైతే మోస్ట్లీ రెడ్ అండ్ గోల్డ్ గ్రీనే వచ్చాయన్నమాట. ఓకేనా. అండ్ వీటికి వచ్చేసి ఇలా క్యాండిల్ హోల్డర్స్ అనమాట. ఇందులో వ్యాక్స్ క్యాండిల్స్ ఎప్పుడు కూడా సజెస్టెడ్ కాదండి, ఎందుకంటే కింద మెటీరియల్ క్లాత్తో చేసేవి అనమాట. అండ్ ఈ వ్యాక్స్ హీట్కి మళ్ళీ ఇది ఏమైతే తెలీదు. సో వాళ్ళు ఇలా ఇచ్చారు, బట్ కొన్నిటికి వితౌట్ హోల్డర్స్ అనమాట. డెకరేటివ్ పర్పస్ ఇలాగే పెట్టుకుంటారు. ప్రతిదీ కాస్ట్ డిఫరెంట్ అండి. ఇలా వస్తే ఒక రేటు, ఇలా వస్తే ఒక రేటు, ఇలా వస్తే ఒక రేటు, అండ్ ఇలా వస్తే ఒక రేటు. ఓకేనా. ప్రతిదీ సపరేట్ కాస్ట్ ఉంటుంది. సో మనకేంటంటే నేను వినాయక చవితి బ్లాగ్లో చూపించినట్టయితే ఇలా విడిగా డెకరేటివ్ పర్పస్ పెట్టుకోవచ్చు. అండ్ దివాళీ అండ్ ఫెస్టివల్స్ టైంలో అయితే ఇలాగా హోల్డర్స్, క్యాండిల్స్ హోల్డర్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ వ్యాక్స్ క్యాండిల్స్ రికమెండ్ అయితే కాదండి. సో నేను ఇలాగ ఎల్ఈడి లైట్స్ అయితే పెట్టాను ఇందులో. సో ఇదన్నమాట. నేను మీకు డీటెయిల్ ఒక వీడియో కూడా పెడతాను పక్కన. సో ఇది. అండ్ ఇవి వచ్చేసి బుల్లి చిన్ని అగరబత్తి హోల్డర్స్ అనమాట. అంటే ఎన్ని వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ఫెస్టివల్ అనగానే అని చెప్పడానికి మాత్రమే నేను ఇదనమాట. సో మనకి ఇక్కడ చూసారా జస్ట్ ఒక 1.5 ఇంచ్ అనమాట. హార్డ్లీ 2 ఇంచెస్ 1 ఇంచ్ హైట్ అండి. ఇంతే. మనకి ఇక్కడ హోల్ అయితే ఉంటుంది. సో ఇవి ఇన్సెన్స్ స్టిక్స్ పెట్టుకోవడానికి అనమాట. అగరొత్తులు వెలిగిస్తాం కదా, అక్కడొకటి ఇక్కడొకటి ఇలా పెట్టుకోవడం అనమాట. ఎందుకంటే లక్ష్మీదేవి, గజలక్ష్మి అమ్మవారికి ఏనుగులు అంటే చాలా ఇష్టం కదా, పక్కన ఉంటాయి కదా ఎప్పుడు. సో మనకి నవరాత్రులు వస్తున్నాయి, దీవాళీ వస్తుంది. సో ఇలాంటివి ఏంటంటే చిన్న ఎలిమెంట్సే, బట్ డెకరేషన్ లుక్ అది చాలా చేంజ్ అవుతుంది. ఎందుకంటే వినాయక చవితి డెకరేషన్కి నాకు వచ్చిన అప్రిషియేషన్ మామూలు కాదండి. అండ్ మోర్ ఓవర్ నేను ఇంకా వీడియో కూడా చేస్తాను అండ్ సేల్ కూడా చేస్తాను. అండ్ పర్సనల్గా నాకు డెకరేషన్ అంటే చాలా ఇష్టం. సో అన్నీ కలుస్తాయి అన్నట్టుగా అయితే నేను ఇప్పుడు చేశాను అనమాట. డెకరేషన్ అయితే చేశాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఇవి కాకుండా నేను ఇంతకుముందు కూడా మీకు శ్రావణ మాసం వ్లాగ్లో చెప్పాను కదా, ఫ్లవర్ మనకి దియా హోల్డర్స్ వస్తాయి. ఇవి కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అనమాట. ఇలా పెట్టారనుకోండి, నేను ఆల్రెడీ మీకు పెట్టి చూపించాను మిగతా అప్పుడు. సో మనకి ఇవన్నీ కూడా ఎడిషనల్ అనమాట, మన లుక్ డబల్ చేయడానికి ఐటమ్స్ అనమాట. ఇవన్నీ 1 టైం ఇన్వెస్ట్మెంటే అండి, బట్ మీకు చాలా బాగుంటాయి. నేను మీకు అన్నీ కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ట్రెండింగ్ అండి. చూస్తే ఈ మాల ఎక్కడైనా నార్మల్గా మనం వెనీస్ అనేసి కొప్పుకు పెట్టుకుంటారు. అమ్మవారికి చిన్నగా ఇట్లా విగ్రహంకి పెడుతున్నారు, వెనక నుంచి పెడుతున్నారు. నేను ఎలా పెట్టాను అంటే ఎల్ఈడి లైట్ ఉంది కదా, చూపిస్తాను మీకు. ఎల్ఈడి లైట్ ఇలా పెట్టేసి, దీపం ఉంటుంది కదా, నేను వెండి కుందులకి చుట్టూ ఇలా పెట్టేశాను అనమాట. సో ఇది ఇలాగ మధ్యలో లైట్ పెట్టేసి ఇలా పెట్టడానికైతే తీసుకున్నాను నేను. ఇలా పెట్టి చూపించాను అనమాట. దీపం కుందులు చుట్టూ పెట్టేశాము. మనం ఒక్కొక్క ఫ్లవర్ పెడతాం కదా, అలా కాకుండా ఇలా పెడితే ఇంకా బాగుంటుంది అన్నట్టుగా. సో అలా పెట్టాను అనమాట. సో మనకి ఇది ట్రెడిషనల్గా బయట ఓన్లీ ఇట్లా సింగిల్ కలర్లో లేకపోతే కనకాంబరం కలర్ ఆర్ వైట్ కలర్లో అట్లా వస్తున్నాయి కదా. ఇది అలా కాదండి. మీకు మధ్యలో సాటిన్ గోల్డ్ ఫ్లవర్స్ వస్తాయి, మల్టీ కలర్ అనమాట. సో మంచి క్వాలిటీ అండ్ మంచి లుక్ అనమాట. సో ప్రైజింగ్ కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది దానికి దీనికి. సో ఇదన్నమాట. మనకి ఒక 12 ఇంచెస్ హైట్ అయితే ఉంటుంది మాల వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తాను నేను దియా హోల్డర్స్. వినాయక చవితి రోజు మీకు ఇవి కూడా పెట్టి చూపించాను నేను. సో మీకు ఇక్కడ పెట్టేస్తాను, తెలుస్తుంది. సో ఒరిజినల్ దీపాలు ఉంటాయి కదా, మనం నూనె వేసి వెలిగించే, ఇవి కూడా పెట్టుకోవచ్చు. అండ్ లేదు అంటే ఇలా విడిగా అయినా పెట్టుకోవచ్చు. పెయిర్ వస్తాయి అన్నమాట ఇవి, వితౌట్ లైట్స్. మన ఆప్షన్, మన ఇష్టం. ఇది అక్రిలిక్ మెటీరియల్.
అండ్ చూసారు కదా తల మెరిసిపోతుంది ఇక్కడైతే వెలుగుతోటి. బాగుందండి. నాకైతే చాలా దివాళీ వచ్చిందంటే అయితే నా ఫేవరెట్ ఫెస్టివల్ అండి. నవరాత్రులు కానీ దివాళీ కానీ ఫుల్ ఇంకా డెకరేషన్ మామూలుగా ఉండదు నాకైతే, పని కానీ ఇది కానీ. అండ్ మై ఫేవరెట్ ఫెస్టివల్స్ అని చెప్పొచ్చు దివాళీ అండ్ దసరా అయితే. సో ఇప్పుడు అయిపోయింది కదా, ఇంకేం లేదు కదా, ఫెస్టివల్స్ అయిపోయాయి కదా, కాదు ఇంకా చాలా ఉంది. ఎట్ గో అండి. సంక్రాంతి ఉంది, న్యూ ఇయర్ వస్తుంది, బర్త్డేస్ అవుతాయి. మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే మల్టిపుల్ యాంగిల్స్లో యూస్ చేసుకోవచ్చు అండి. క్రియేటివిటీ అనమాట, మన ఇష్టం ఇంకా. అండ్ సేమ్ అలాగే ఇవి కూడా మీరు వినాయక చవితి వ్లాగ్లో నేను చెప్పాను కదా, హ్యాండ్మేడ్ చేశాను, కస్టమైజ్ పాలవేలికి కట్టానని. సో మనకి వచ్చేసి లిల్లీ ఫ్లవర్స్, కింద మనకు ఒక ప్లాస్టిక్ మ్యారీగోల్డ్ అయితే ఉంటుంది. అండ్ మధ్యలో ప్యారెట్స్ చూసారా, పుల్లి ప్యారెట్స్, ఇవి నేనే చేశాను అనమాట. మీకు ఆల్రెడీ చెప్పా కదా ఈ ప్యారెట్స్. సో ఇవి కూడా నేను చేశాను, మొత్తం హ్యాండ్మేడ్ అనమాట. ఇది విడిగా ఫ్లవర్స్ దొరుకుతాయి కేజీ లెక్కన, అలా తీసుకొని నేను తయారు చేసిన హ్యాంగింగ్స్ అనమాట. సో ఏవి కావాలన్నా నాకు గ్రూప్లో జాయిన్ అయిపోయింది, నన్ను అడిగేయండి, నేను మీకు చెప్పేస్తాను. మీరు తెచ్చుకోండి, మీ పండుగను కూడా హ్యాపీగా చేసుకోండి. అమ్మవారు కాదు, ఇంట్లో వాళ్ళకు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అట్లీస్ట్ అంటే మనం హ్యాపీగా ఉంటే గాడ్ గ్రేస్ ఆటోమేటిక్గా వస్తుంది, అది నా బిలీఫ్ అనమాట. సో ఆల్వేస్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అంటే కొందరు అనుకుంటారు వీళ్ళు నవ్వుతున్నారంటే వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదేమో అని. కాదండి, ఇప్పుడు మనం ఏడ్చంటే మాత్రం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు కదా. సో నవ్వుకుంటూ ఉండండి, కనీసం ఆ ప్రాబ్లమ్స్ కన్నా దే ఆర్ స్ట్రాంగ్ అని చెప్పేసి వెళ్ళిపోతాయేమో, అది నా మోటో అనమాట. సో ఇంకా నేను నాకు క్లోజ్ అన్న వాళ్ళ దగ్గర బర్స్ట్ అవుతాను తప్పితే అందరి దగ్గర నేనైతే సాడ్గా సొరవగా అయితే ఉండను. ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతే మాత్రం నా వాట్సాప్ స్టేటస్లో పొడుగు లెక్చర్లు పెట్టేస్తాను. దట్స్ ఇట్ అండి. మిగతా ఆల్మోస్ట్ టైంలో నేనైతే ఇలాగే స్మైల్ తోటే ఉంటాను. ఆఫ్కోర్స్ మన ఇంట్లో వాళ్ళ దగ్గర మాత్రమే మనం మన ఒరిజినల్గా ఉండగలమండి, మిగతా ఎక్కడైనా నటనే. సో అదనమాట. అండ్ దీని తర్వాత వచ్చేసి ఇంకొకటి నేను యూస్ చేసింది అయితే ఇవ్వండి, ఇవి మనకి 2-3 feet హైట్ అనమాట. కింద మనకి బంచ్ వస్తుంది, మ్యారీగోల్డ్ అండ్ లిల్లీ ఫ్లవర్స్. మధ్యలో ఏదో క్లాత్ లాగా, మామిడాకులాగా ఒక క్లాత్ పెట్టేశారు. అండ్ ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ అండి, వైట్ ఫ్యాబ్రిక్. 3 feet అనమాట. ఇందులో మనకి 1.5 feet, 3 feet, 4 feet, 6 feet అలా ఉంటాయి. సో పేర్ ఉంటాయి అనమాట. పేర్ ప్రైజింగ్ వస్తుంది. సింగిల్ కూడా ఇస్తారు కానీ సింగిల్ ఏం చేసుకుంటామండి, మనం ఎటు తీసుకుని అటు ఇటు వేసుకుంటాం కదా. సో మీరు మొన్న చూసినట్టయితే నేను బ్యాక్ డ్రాప్కి అటువైపు ఇటువైపు కూడా వేశాను కదా. సో మీకు చెప్పాను కదా ఆ రోజు, నేను మళ్ళీ ఇవన్నీ వివరంగా చూపిస్తానని. సో అదనమాట. ఇవన్నీ అయిపోయాయి. లాస్ట్ టైం మీకు నేను చెప్పాను కదా చిట్టి గాజులు అనేసి. సో రెడ్ అండ్ ఎల్లో అండ్ ఫ్లవర్స్ కానీ లేదు అంటే కుంకుమ పూజ ఇవన్నీ చేసుకుంటారు కదా, వాటి కోసము ఈ బౌల్, లోటస్ బౌల్ అనమాట. లోటస్ బౌల్ మంచి మన అరచెయ్యి ఎంత ఉందండి లోపల స్పేస్. మంచి నేను ఇప్పుడు 32 weeks మనది పౌర్ణిమ పూజ చేసుకుంటున్నానని చెప్పాను కదా. సో అది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను నేను, చూడండి. ఆ 32 flowers కూడా ఇందులో పెద్ద లోటస్ ఫ్లవర్స్ కూడా పట్టేసాయండి. హ్యాపీగా, నాకు పెద్ద ఇబ్బంది కలగలేదు. లేదు అంటే అయితే నేను సఫర్ అయ్యేదాన్ని. సో ఇలా మీరు పక్కనే ఇలా గాజులు ఒక దగ్గర ఈ గాజులు, ఒక దగ్గర ఈ గాజులు ఇలా పెట్టేసుకొని మీరు చేసేసుకోవచ్చు. అంటే అంత పిచ్చిగా అయితే వేసేయం కదా, కొంచెం పద్ధతిగా వేస్తాం కాబట్టి అలా వేసేసుకోవచ్చు మీరు. అండ్ మోర్ ట్రెండింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ గాజులతో మాల చేస్తున్నారండి. నేను ట్రై చేసి నేను వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను మీకు. సో ఇంకా మాల అయితే అది మీరు వేసి ఎవరికైనా పంచినా బాగుంటుంది. అండ్ అలా వేసి ఉంచితే అమ్మవారికి కూడా గాజులు, ఎవరికైతే ఇష్టం ఉండేదండి గాజులు అంటే, సో అమ్మవారికి ఇంకా ప్రీతి కాబట్టి సో ఇలా గాజులతో, చిట్టి గాజులతో మాల కూడా చేయొచ్చు. అలా బౌలు, ఇవి గాజులు, తామర గింజలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి. ఎవ్రీ డెకరేటింగ్ ఐటమ్ మీకు ఏవి కావాలి అని ఒక్క జస్ట్ మెసేజ్ డ్రాప్ చేయండి, నా దగ్గర అవైలబుల్ ఉన్నవన్నీ పంపిస్తాను మీకు. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, టు సే. సో ఆల్ అబౌట్ ద వీడియో అయితే ఇదండి. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. చూసా ఎంత కలర్ఫుల్గా ఉంది, సూపర్గా అయితే ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే భలే నచ్చింది. సో భలే వెలుగుతున్నాయండి, ఎంత డిలైట్గా ఉంది కదా. ఇంత లైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సో ఈ లైటింగ్ మీ సొంతం కూడా చేసుకోండి. డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి, డిఫరెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి. అండ్ ఇంకా అప్పటికి ఏమొస్తాయో అని వెయిట్ చేయకుండా ఇప్పుడైతే ఇలా
పెట్టేసుకున్నారనుకోండి లాస్ట్ మినిట్లో మీరు టెన్స్ అవ్వకుండా ఉంటారు. అండ్ నెక్స్ట్ వీడియో నేను బ్యాక్ డ్రాప్స్తో వస్తాను, ఓకేనా? సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ.